ప్లే చేయండి. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను, ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్కరు క్రిస్టియన్ ని చేతలు చేసి చూపిస్తాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు గీజ్యాంగాలు చట్టాలు నడవై. సెక్యులరిజమైన ఎవరైనా అంటే చెప్పు తీసుకొస్తారా కొరకల్లారా? ఎవరైనా వాడు తాగాడు, ఖరీదైన కారులో వెళ్తే నలుగురిని చంపేవాడు. వాడు బైక్లో వెళ్ళాడు, భగవంతుడు వాడికి బైక్లో వెళ్ళరా నువ్వు ఒక్కడవే సావురా అని చెప్పేసి భగవంతుడు వాడికి చెప్పినట్టున్నాడు. వాడు ఒక్కడే చచ్చాడు. వాడు నిజంగా కారులో వెళ్తే నలుగురు చావుకు కారణం అయ్యేవాడు. అలాంటి క్రిమినల్ వాడు, సైకో వాడు, తాగుబోతే ఎదవా. తాగి 400 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు తాగుబోతే ఎదవా. తాగి చచ్చినటువంటి ఎదవ కోసం మా గురించి మాట్లాడతారా? దొంగనా కొడుకులారా మీరు? పాస్టర్లు మనుషులా మీరు? మనిషికి పుట్టారా లేకపోతే జంతువులకు పుట్టారా? మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి. నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ్ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. ప్రత్యేకించి నేను ఏమైనా కామెంట్ చేయాలా? వీళ్ళు వచ్చి ఊతకోతకు వస్తారట, రౌడీలట, గూండాలట, పెట్టుకోకూడదట, మూర్ఖులట. వీళ్ళు ఎక్కడ పెట్టాలంటే నాకు తెలిసి సెక్షన్ 153A ఆఫ్ ది IPS, ఈ సెక్షన్ 192 ప్రకారం అయితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎట్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రెజుడికల్లీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ. ప్రెజుడిషియల్ అంటే ఏదైనా ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, పుట్టుకల మధ్య, మతాల మధ్య, గ్రూపుల మధ్య తగాదాలు సృష్టించి హార్మోనీ లేకుండా చేస్తే ఈ సెక్షన్ కింద వాళ్ళని లోపల వేయాల్సి వస్తుంది. 192 BNS ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. 3 ఏళ్ళు జైలు శిక్ష, ఫైను 2. ఇఫ్ ది యాక్ట్ ఈజ్ కమిటెడ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ రిలీజియస్ అసెంబ్లీ, ఇప్పుడు వాళ్ళంతా రిలీజియస్ అసెంబ్లీ, ద పనిష్మెంట్ మే ఎక్స్టెండ్ టు 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. ఈ 2 కూడా వేయాల్సింది ఎవరికి? పిచ్చి కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి మాకు, మా కంపెనీకి వార్నింగ్ ఇస్తారు. చిన్న బ్రేక్.